దేవుడికి పేరు లేకపోతే మనం అందరము ఆరాధిస్తున్నది కరెక్ట్ అయిన దేవుడిని అని అర్థం నా ఉద్దేశంలో. లేకపోతే బైబిల్లో ఒక దేవుడు ఉంటాడు, తౌరాత్లో ఒకటి ఉంటాడు, ఖురాన్లో ఒక దేవుడు ఉంటాడు. సార్ ఇప్పుడు ఏమైందంటే నేను జర్మనీ వెళ్ళాను అనుకో, అక్కడ అజాన్ అవుతుంది అనుకో, జర్మనీలో అవుతుంది అనుకో, ఎందుకంటే వాళ్ళ భాష కదా, నాకు అర్థం కాదు కదా. నేను వెళ్ళాను, నేను గ్లోబల్, ఇప్పుడు నేను జర్మనీ కూడా వెళ్తాను, ఫ్రాన్స్ కూడా వెళ్తాను, నేను రష్యా కూడా వెళ్తాను. వాడు చెచెన్యా భాషలో ఏదో చెప్తుంటే నాకు అర్థం కాదు కదా. కాబట్టి దైవ ప్రవక్తకి యూనిఫార్మిటీ కోసము అరబిక్లో అవతరించి ఖురాను, అరబీనే మీరు ఫాలో కావాలని చెప్పేశారు. ఇంకా దాంట్లో అల్లా అని పేరు చెప్పేసరికి మేము అదే ఫాలో అవుతాం. ఇంకా సింపుల్. లేదంటే ఇప్పుడు అజాన్ అవుతుంటే నాకు ఎలా తెలుస్తుంది? ఎవరో ఏదో చెప్పుకుంటారని ఇంకా ఉంటాను, నేను నమాజ్ చదవను. సో అదే యూనిఫార్మిటీ ఉంటే నేను ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా ఐ డోంట్ హ్యావ్ టు వరీ. అజాన్ టైంలో నాకు అర్థమవుతుంది, నేను నమాజ్ చదువుకుంటా. దానికోసం సార్ 4వ సూర 136వ ఆయత. విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ను, ఆయన ప్రవక్తను, ఆయన తన ప్రవక్తపై అవతరింపజేసిన గ్రంథాన్ని, ఇంకా ఆయన దీనికి పూర్వం అవతరింపజేసిన ప్రతి గ్రంథాన్ని విశ్వసించండి. ప్రతి గ్రంథంలో అల్లా పేరు మీరు చూపించాలి. ఇప్పుడు మీరు అన్నంత ఈజీ కాదు సార్. చూపించాలి అంటే మీరు ఒరిజినల్ తీసుకున్నారంటే మేము చూపిస్తాము. ఒరిజినల్ లేదు కదా, వితండవాదం వితండ కాదండి. ఆథెంటిక్ రిఫరెన్స్ సార్ వినండి,